ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 10వ అధ్యాయం 12వ వచనం. 2 Samuel chapter 10 and verse 12. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయునుగాక. And the Lord do that which seemeth him good. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క ప్రేమ చేత, కృప చేత మనము ఆదరించబడుతున్నాం, ఆదుకొనబడుతున్నాం, ఆశ్రయం పొందుకుంటున్నాం. ప్రియులారా, మనం ఎంత ధన్యులము. కాబట్టి నిరీక్షణ కలిగి జీవిద్దాం. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయను. ప్రియులారా, దావీదు యొక్క అనుభవంలో ఏం నేర్చుకున్నాడంటే, దేవుడు చేసేది నా జీవితంలో అది మంచి కార్యములు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద అనుకున్నట్లయితే నా పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తాడని నమ్మినాడు. కాబట్టి దాన్ని రుజువు చేస్తున్నాడు తన జీవితంలో. మనం కూడా ఉదయకాల సమయంలో మనం నమ్మవలసింది దేవుని యొక్క బలం మీద. ఆయన దృష్టిలో ఏది అనుకూలమో ఏది మంచిదో అది మన జీవితంలో చేస్తారు. కాబట్టి ఏమాత్రం కూడా సందేహపడకుండా విశ్వాసం కలిగి ఉందాం. ఏమాత్రం దిగులు పడకుండా ధైర్యంగా ఉందాం. అప్పుడే పిల్లరా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఈ లోకంలో ధైర్యం కలిగి ఏమాత్రం కూడా నిరాశ నిస్పృహలకు వెళ్లకుండా ఉంటాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొక నూతన ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క బలాన్ని, శక్తిని పొందుకున్నాడు. అంటే మీతో సహవాసం ఎంత బలముగా ఉన్నదో మాకు అర్థమవుతుంది ప్రభువా. మేము కూడా మా యొక్క జీవితాల్లో మీతో సహవాసము, మీ మీద విశ్వాసము ద్వారా మేము బలం పొందుకుంటాం. అప్పుడు కూడా అప్పుడు అంటాం మేము ప్రభువా, దేవుని దృష్టికి ఏది అనుకూలమో ఏది మంచిదో తగిన సమయంలో నా జీవితంలో చేస్తారంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాంటి విశ్వాసంతో ప్రతి ఒక్కరిని బలపరచండి. అనేక రీతిలుగా, అనేక విధములుగా ప్రభు మా జీవితంలో వెళ్తూ ఉంటాయి. అయినప్పటికీ మాకున్నటువంటి గురి, నమ్మకము మీరే ప్రభు. ఆ ఉన్నతమైనటువంటి ప్రేమను చూపెట్టడానికి మీరు యొక్క ప్రాణమే మా కొరకు పెట్టారు. అందును బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కదా భద్రపరచండి. ధైర్యంగా, బహుబలంగా ఈ లోకంలో దేవుని బట్టి జీవించడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కదా భద్రపరచండి. మా ప్రియుల్లో ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టండి, బాగు చేయండి ప్రభువా. నిరాశ నిస్పృహలో ఉంటే లేవనెత్తిని బలపరచండి. ఏమాత్రం సందేహపడకుండా మీ వంద విశ్వాసం ఉంచి గొప్ప జయ జీవితం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.